ఈ వీడియోలో ఐజీఓటీ కర్మయోగి పోర్టల్లో ప్రభుత్వ ఉద్యోగులు అంటే ఇది ఉపాధ్యాయులకు మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులందరికీ సంబంధించింది ఈ ఐజీఓటీ కర్మయోగి పోర్టల్ అనేది. ఈ వీడియోలో ఈ ఐజీఓటీ కర్మయోగి పోర్టల్లో ప్రభుత్వ ఉద్యోగులు ఏ విధంగా లాగిన్ అవ్వాలి, అదేవిధంగా లాగిన్ అయిన తర్వాత కొన్ని రకాల మ్యాండేటరీ కోర్సెస్ను కూడా కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఫైనల్లో ఈ కోర్సెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక సర్టిఫికేట్ కూడా డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అసలు ఐజీఓటీ అంటే ఇంటిగ్రేటెడ్ గవర్నమెంట్ ఆన్లైన్ ట్రైనింగ్. అంటే ఈ పోర్టల్ ద్వారా ప్రభుత్వ ఉద్యోగుల యొక్క పర్సనల్ డెవలప్మెంటు, అదేవిధంగా కెపాసిటీ బిల్డింగ్ డెవలప్ చేసుకోవడానికి కొన్ని రకాల కోర్సెస్ ఉంటాయన్నమాట ఈ వెబ్సైట్లో. ఈ కోర్సెస్ని మనం కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే దీంట్లో మ్యాండేటరీ కోర్సెస్ అని చెప్పి 3 ఉంటాయి. ఒకటి వచ్చేసరికి హార్ట్ ఇన్ గవర్నెన్స్, కోడ్ ఆఫ్ కండక్ట్ ఫర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఓరియంటేషన్ మోడ్యూల్ ఆన్ మిషన్ లైఫ్. ఈ 3 కోర్సెస్ని కూడా మ్యాండేటరీగా అందరూ ప్రభుత్వ ఉద్యోగులు కంప్లీట్ చేయాలి, సర్టిఫికేట్ని కూడా డౌన్లోడ్ చేసుకోవాలి. ఇంకా ఇవే కాకుండా ఈ ఐజీఓటీ కర్మయోగి వెబ్సైట్లో ఇంకా చాలా రకాల కోర్సెస్ ఉంటాయి. అంటే మనకి ఏదైనా విషయం, కొత్త విషయం నేర్చుకోవాలనుకుంటే ఈ సైట్లోకి లాగిన్ అయిపోయి మనం రకరకాల కోర్సెస్ మనకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో ఆ కోర్సెస్ని మనం సెర్చ్ చేసి ఆ కోర్సెస్ని ఈజీగా ఫ్రీగానే మనం నేర్చుకోవచ్చు అనమాట. ముందుగా ఈ మ్యాండేటరీ కోర్సెస్ను ఏ విధంగా నేర్చుకోవాలి, ఏ విధంగా ఈ సైట్లోకి లాగిన్ అవ్వాలి, ఏ విధంగా సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకోవాలనేది ఇప్పుడు పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. ముందుగా ఈ సైట్ లాగిన్ లింక్ అనేది నా వెబ్సైట్లో మీకు అవైలబుల్గా ఉంటుంది. మీరు గూగుల్లో అమరావతి టీచర్స్ అని చెప్పి సెర్చ్ చేస్తే అప్పుడు కనిపించిన amaravathi-teacher.com సైట్ను ఓపెన్ చేయండి. ఈ సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు న్యూ లింక్స్లో ఐ గాట్ కర్మయోగి రిజిస్ట్రేషన్ లింక్ అని చెప్పి ఇక్కడ ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేయగానే ఇంకొక పేజీ ఓపెన్ అవుతుంది. ఈ పేజీలో ఇక్కడ మీకు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఆ రిజిస్ట్రేషన్ లింక్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. అప్పుడు మీకు అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం ఎలాంటి రిజిస్ట్రేషన్ అనేది చేయాల్సిన అవసరం లేదు. అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులందరూ ఆటోమేటిక్గా రిజిస్ట్రేషన్ అయిపోయారనమాట. అంటే సిఎఫ్ఎంఎస్ ఐడితో ఇదివరకే గవర్నమెంట్ అందరినీ రిజిస్ట్రేషన్ చేసేసింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మన యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అవ్వడమే. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో రిజిస్టర్ అని చెప్పి క్లిక్ చేయవద్దు, డైరెక్ట్గా లాగిన్ మీద క్లిక్ చేయండి. ఒకవేళ మీరు అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేశారనుకోండి, igotkarmayogi.go.in, ఈ సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు లాగిన్ అని చెప్పి ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా అందరం రిజిస్ట్రేషన్ అయిపోయాం. కాబట్టి లాగిన్ మీద క్లిక్ చేయండి. సిఎఫ్ఎంఎస్ ఐడి ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆటోమేటిక్గా రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఇదనమాట. లాగిన్ మీద క్లిక్ చేస్తే ఈ లింక్ ఓపెన్ అవుతుంది. ఈ లింకే నా వెబ్సైట్లో మీకు డైరెక్ట్గా అవైలబుల్గా ఉంటుంది. దీంట్లో మనం ఏం చేయాలంటే మనకి ఇప్పుడు పాస్వర్డ్ తెలియదు కాబట్టి లాగిన్ విత్ ఓటీపీ అని చెప్పి దీనినే అందరూ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మన యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఇవ్వాలి. అంటే సిఎఫ్ఎంఎస్ ఐడికి ఏ మొబైల్ నెంబర్ అయితే లింక్ అయ్యి ఉందో సేమ్ అదే మొబైల్ నెంబర్ని ఇక్కడ మనం ఇవ్వాలి. ఇచ్చేసేసి రిక్వెస్ట్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి. ఇలా రిక్వెస్ట్ ఓటీపీ మీద క్లిక్ చేయగానే మన యొక్క రిజిస్టర్డ్ మొబైల్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఇచ్చిన ఈ బాక్స్లో ఇచ్చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. ఈ విధంగా సైట్లోకి మనం రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అవ్వగానే మనకి ఈ విధంగా వస్తుంది. మీరు ఇక్కడ స్కిప్ మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయగానే నెక్స్ట్ ఈ విధంగా మనకి హోమ్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. దీంట్లో ఇక్కడ మ్యాండేటరీ కోర్సెస్ 3 ఉంటాయి అన్నాం కదా, అవి 3 ఇక్కడ ఉంటాయి అన్నమాట. హార్ట్ ఇన్ గవర్నెన్స్, ఓరియంటేషన్ మాడ్యూల్ ఆన్ మిషన్ LIFE, కోడ్ ఆఫ్ కండక్ట్ ఫర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఈ 3 కంపల్సరీగా మ్యాండేటరీ. ఈ 3 కంప్లీట్ చేయాలి. ఇవి కాకుండా మీరు అదనంగా ఇంకేమైనా కోర్సెస్ ఇంకేమైనా నేర్చుకోవాలనుకుంటున్నారు అనుకోండి, మన పర్సనల్ సంబంధించింది కానీ, లేదంటే ఏమైనా స్పోకెన్ ఇంగ్లీష్ కానీ, లేదంటే ఏదైనా సరే మీరు ఒక విషయం నేర్చుకోవాలనుకుంటే ఇక్కడ సెర్చ్ ఫర్ లెర్నింగ్ కంటెంట్స్ అని చెప్పేసి దీంట్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తే ఆ మిగతా అడిషనల్గా ఇంకేమైనా కోర్సెస్ కావాలంటే మనం చేసుకోవచ్చు. దీంట్లో మనం అఫీషియల్గా మన యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అవ్వగానే ఇక్కడ ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే మన యొక్క పేరు అనేది ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చేస్తుంది. కాబట్టి ఇక్కడ మనం ఎలాంటి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్తో మనం లాగిన్ అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం ఈ 3 కోర్సెస్ని ఓపెన్ చేసేసి ఈ 3 కోర్సెస్ని కంప్లీట్ చేయాలి. తర్వాత ఒక సింపుల్ క్విజ్ ఉంటుంది, తర్వాత సర్టిఫికేట్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఇప్పుడు ఈ విధంగా అనేది చూద్దాం. ముందుగా కోర్స్ ఓపెన్ చేయడానికి ఫస్ట్ ఓపెన్ చేయండి, హార్ట్ ఇన్ గవర్నెన్స్. దీన్ని ఓపెన్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఎన్రోల్ ఉంది కదా, ఈ ఎన్రోల్ మీద క్లిక్ చేయండి. ఇలా ఎన్రోల్ మీద క్లిక్ చేయగానే మనకి కోర్స్ అనేది ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం ఈ కోర్సుని ఇప్పుడు మనం దీంట్లో ఏ కంటెంట్ అయితే ఆ కంటెంట్ని మనం చూడాల్సి ఉంటుంది. తర్వాత దీంట్లో ఇక్కడ మనకి స్టార్ట్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఈ మొదటి కోర్స్ వచ్చేసరికి హార్ట్ ఇన్ గవర్నెన్స్ అన్నాం కదా, ఇది వచ్చేసరికి 18 మినిట్స్ ఉంటుందన్నమాట. అంటే 18 నిమిషాల పాటు ఇక్కడ వీడియో అనేది ఇక్కడ మనకి ప్లే అవుతుంది.
తర్వాత ఈ 18 మినిట్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఒక అసెస్మెంట్ ఉంటుంది ఈ మొదటి కోర్సుకి సంబంధించి. దీంట్లో 4 రకాల క్వశ్చన్స్ ఉంటాయి. మనం ఆ అసెస్మెంట్ని అటెంప్ట్ చేయడానికి ఇక్కడ దీని మీద క్లిక్ చేసేస్తే అప్పుడు మనకి అసెస్మెంట్ అనేది ఇక్కడ వస్తుంది. అంటే మనం ఆ వీడియో చూసిన తర్వాత ఈ అసెస్మెంట్ని స్టార్ట్ చేయాలి. అసెస్మెంట్ని స్టార్ట్ చేయడానికి ఇక్కడ స్టార్ట్ అసెస్మెంట్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేయగానే ఇక్కడ మొత్తం 4 క్వశ్చన్స్ అన్నాం కదా, ఇక్కడ ఈ 4 క్వశ్చన్స్ సంబంధించి ఇక్కడ క్వశ్చన్ ఉంటుంది. దీంట్లో ఇక్కడ మనకి ఆన్సర్స్ ఉంటాయి. వీటిలో ఒకదాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా మనం ఆన్సర్ చేసిన తర్వాత సెలెక్ట్ చేసుకున్న తర్వాత మరలా నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మనం షో ఆన్సర్ అని చెప్పేసి దీని మీద క్లిక్ చేసినా కూడా ఇక్కడ మనకి ఆన్సర్ ఏంటనేది కూడా ఇక్కడ చూపిస్తుంది. నో ప్రాబ్లం. అంటే ఇక్కడ ప్రీవియస్ ఒకటి సెలెక్ట్ చేసాము, షో ఆన్సర్ అనేవ్వండి, ఇక్కడే ఆన్సర్ చూపిస్తుంది. అంటే మనం ముందుగా గెస్ చేస్తాము, తర్వాత షో ఆన్సర్ అనేది క్లిక్ చేస్తే మన ఆన్సర్ అనేది కూడా తెలుసుకోవచ్చు అనమాట. నో ప్రాబ్లం. ఇక్కడ ముందుగా ఏం చేయాలంటే ముందు మనం ఆన్సర్ చేయాలి. ఆన్సర్ చేసిన తర్వాత అప్పుడు షో ఆన్సర్ మీద క్లిక్ చేయాలి. అప్పుడు మనం ఇచ్చినది తప్పు రైట్ అనేది ఈజీగా తెలుసుకోవచ్చు. ఈ విధంగా ముందు ఆన్సర్ని క్లిక్ చేయండి, తర్వాత షో ఆన్సర్ మీద క్లిక్ చేయండి, తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. అప్పుడు ఈ విధంగా మనకి 1 by 1 అన్ని రకాల క్వశ్చన్స్ వస్తాయి. తర్వాత ఫైనల్గా ఏం చేయాలంటే మనం సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. తర్వాత ఇక్కడ ఎస్ అని అడుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనం ఎస్ మీద క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేయగానే ఈ విధంగా వస్తుందన్నమాట. ఈ విధంగా మనం అసెస్మెంట్ అనేది కంప్లీట్ చేసుకున్నాం. కానీ ఇక్కడ మనకి కోర్స్ అనేది ఇంకా 100% కంప్లీట్ అవ్వాలి. ఎందుకంటే మనం ఇక్కడ వీడియో అనేది పూర్తిగా చూడలేదు కాబట్టి కంపల్సరీగా ఇక్కడ 18 మినిట్స్ ఇచ్చింది పూర్తిగా కంప్లీట్ అయితేనే దీంట్లో ఉన్న కంటెంట్ మొత్తం మనం చూస్తేనే మనకి టోటల్గా ఈ మొదటి కోర్స్ అనేది 100% కంప్లీట్ అవుతుంది. కాబట్టి ఈ విధంగా ఈ వీడియోలో ఇచ్చిన కంటెంట్ మొత్తాన్ని చూడాలి. అదేవిధంగా అయిపోయిన తర్వాత అసెస్మెంట్లో ఉన్న క్వశ్చన్స్ని కూడా మనం ఆన్సర్ అనేది ఈ విధంగా చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మొత్తం 100% అయిపోయిన తర్వాత నెక్స్ట్ రెండోది ఓపెన్ చేయండి, కోడ్ ఆఫ్ కండక్ట్ ఫర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఈ రెండోది ఓపెన్ చేసినంత కూడా సేమ్ ఇందాకట్లాగానే ముందుగా ఏం చేయాలంటే ఎన్రోల్ మీద క్లిక్ చేయాలి. ఈ ఎన్రోల్ మీద క్లిక్ చేయగానే ఇందాకట్లాగానే ఒక వీడియో అనేది దీంట్లో ప్లే అవుతుంది. అక్కడ ప్లే మీద క్లిక్ చేయండి. ఇక్కడ స్టార్టింగ్లో మనకి చిన్న ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది, అది అయిపోయిన తర్వాత స్టార్ట్ అని వస్తుంది. ఈ స్టార్ట్ మీద క్లిక్ చేయండి. స్టార్ట్ మీద క్లిక్ చేయగానే అప్పుడు మనకి కోర్స్ అనేది ఇక్కడ మనకి ఓపెన్ అవుతుంది. ఇది కూడా అంతేనమాట, ఇందాకలాగానే ఇది 25 మినిట్స్ ఉంటుంది. మనం కంపల్సరీగా ఈ 25 మినిట్స్ పూర్తిగా కంప్లీట్ చేయాలి. తర్వాత అసెస్మెంట్లో 10 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ అసెస్మెంట్ కూడా పూర్తి చేయాలి. ఈ విధంగా ఈ 25 మినిట్స్ పూర్తిగా చూడాలి. ఈ 10 అసెస్మెంట్ అంటే ఈ క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయాలి. ఇవి రెండు పూర్తిగా అయితేనే మనకి కోర్స్ అనేది 100% కంప్లీట్ అవుతుంది. తర్వాత ఇక్కడ మనకి నెక్స్ట్ ప్రివ్యూ అని కూడా ఉంటుంది. అంటే ఇక్కడ ఇలా వచ్చినప్పుడు ఏంటంటే మనం కంపల్సరీగా నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. అంటే ఇది ఒక స్లైడ్ లాంటి వీడియో. ఇది మొత్తం అయిపోయిన తర్వాత చివరిలో కంపల్సరీగా నెక్స్ట్ మీద కూడా క్లిక్ చేయాలి. ఈ విధంగా ఈ కోడ్ ఆఫ్ కండక్ట్ ఈ సెకండ్ కోర్సును కూడా పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మనం కోర్స్ అనేది పూర్తిగా 100% అయిపోతే ఇక్కడ ఓవరాల్ ప్రోగ్రెస్ అనేది 100% కనిపిస్తుంది. అదేవిధంగా ఇది రెండోది వచ్చేసరికి కోడ్ ఆఫ్ కండక్ట్ ఫర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అన్నాం కదా, దీంట్లో మనకి కోర్స్ అనేది 100% అయిపోగానే ఇక్కడే మనకి ఈ సర్టిఫికేట్ అనేది మనకి పీడిఎఫ్లోకి డౌన్లోడ్ అవుతుంది. దాని కొరకు డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ వ్యూ సర్టిఫికేట్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసేసి మనం ఈ సర్టిఫికేట్ని కూడా మనం పీడిఎఫ్లోకి మనం సేవ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనకి కోర్స్ కంప్లీట్ అయిపోగానే సర్టిఫికేట్ని కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనకి రెండో కోర్స్ అయిపోగానే మరలా బ్యాక్కి వెళ్ళండి. ఈ విధంగా మరలా బ్యాక్ రావాలంటే మన ప్రొఫైల్ ఉంది కదా, ఆ ప్రొఫైల్ మీదే గెట్ స్టార్టెడ్ టూర్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. స్కిప్ క్లిక్ చేయండి. అప్పుడు మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు 2 అయిపోయినాయి కాబట్టి అవి 2 ఇంకా చూపెట్టవు. ఓవర్ డ్యూ అని చెప్పేసి మూడోది చూపిస్తుంది, ఓరియంటేషన్ మాడ్యూల్ ఆన్ మిషన్ LIFE. ఒకవేళ మనం అయిపోయినాయి చూసుకోవాలనుకోండి, మరలా ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే మై లెర్నింగ్ ఉంది కదా, ఈ మై లెర్నింగ్లోకి వెళ్ళండి. ఇక్కడ మీకు కంప్లీటెడ్ అనే దాని మీద క్లిక్ చేస్తే ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినాయి ఇక్కడ మనకు కనిపిస్తాయి. మరలా వాటిని ఓపెన్ చేస్తే ఇక్కడ మనకి ఓవరాల్ ప్రోగ్రెస్ అనేది 100% అనేది చూపించడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ రైట్ మార్క్ కూడా పడిపోతుంది ప్రతి కంటెంట్కి. కాబట్టి ప్రతిసారి మీరు ఈ ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. హోమ్ పేజీకి వెళ్ళాలంటే గెట్ స్టార్టెడ్ టూర్, ఆల్రెడీ అయిపోయినాయి చూసుకోవాలనుకుంటే మై లెర్నింగ్, కాబట్టి గెట్ స్టార్టెడ్ టూర్ మీద క్లిక్ చేయండి. స్కిప్ మీద క్లిక్ చేయండి. ఇంకా మనకి ఒక కోర్స్ అనేది ఓవర్ డ్యూ ఉంది కాబట్టి దీన్ని ఓపెన్ చేయండి. ఇది 22 మినిట్స్ ఉంది. దీన్ని ఓపెన్ చేసిన తర్వాత ఇది కూడా అంతే అనమాట. ముందుగా ఎన్రోల్ మీద క్లిక్ చేయాలి.
ఎన్రోల్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్లే మీద క్లిక్ చేయాలి. దీంట్లో కూడా ఇక్కడ కంటెంట్ ఇచ్చారు, చాలా వీడియోస్ ఉన్నాయి. ఈ వీడియోస్ అన్నిటిని మనం చూడాలి. ఫైనల్గా అసెస్మెంట్ ఉంది, దీనికి 10 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ విధంగా మనం ఈ వీడియోస్, ఫైనల్లో అసెస్మెంట్ ఇవన్నీ పూర్తిగా చూస్తేనే మన 100% అనేది కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఈ 3వ కోర్సును కూడా పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మనకి 3 కోర్సెస్ అయిపోయిన తర్వాత మనం ఈ మూడింటికి సంబంధించి సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకోవాలన్నా, లేదంటే కంప్లీట్ అయ్యాయి లేదు అని చెక్ చేసుకోవాలన్నా కూడా ఇందాక చెప్పినట్లుగానే ఈ ప్రొఫైల్ మీద క్లిక్ చేసిన తర్వాత మై లెర్నింగ్లోకి వెళ్ళండి. ఇక్కడ కంప్లీటెడ్ మీద క్లిక్ చేయండి. అప్పుడు మనకి ఇక్కడ 3 కోర్సెస్ కనిపిస్తాయి. ఇక్కడ వ్యూ సర్టిఫికేట్ అని చెప్పేసి ప్రతి కోర్సు కింద ఉంటుంది. ఈ వ్యూ సర్టిఫికేట్ మీద క్లిక్ చేసేసి మనం ఈ సర్టిఫికేట్ని పీడిఎఫ్లోకి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా 3 కోర్సెస్ సంబంధించి సర్టిఫికేట్స్ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఆ కోర్సెస్ కనుక మధ్యలో ఉందనుకోండి, పర్సంటేజ్ అనేది 100% అవ్వకుండా, అప్పుడు ఇన్ ప్రోగ్రెస్లో మనం వాటిని చెక్ చేసుకోవచ్చు అనమాట. కంపల్సరీగా అన్నీ కంప్లీటెడ్లోకి రావాలి. ఇది ఎక్కడ చెక్ చేస్తామంటే ఇక్కడ ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మై లెర్నింగ్లోకి వెళ్ళండి. ఒకవేళ మీరు హోమ్ పేజీలోకి వెళ్ళాలంటే ఇందాకట్లాగానే గెట్ స్టార్టెడ్ టూర్ మీద క్లిక్ చేయండి, స్కిప్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు వస్తాయి. ఇక్కడ కూడా మనకి కంప్లీటెడ్ అని చెప్పి చూపించడం జరుగుతుంది. ఇందాకడైతే మనకి స్టార్టింగ్లో ఓవర్ వ్యూలో ఉన్నాయి, ఇప్పుడు మనకి కంప్లీటెడ్లోకి రావడం జరిగింది. ఈ విధంగా ఈ 3 కోర్సెస్ని మనం మ్యాండేటరీగా అందరూ ఉద్యోగులు ఈ ఐజీఓటీ కర్మయోగి వెబ్సైట్లో ఈ విధంగా ఈ కోర్సెస్ను చూడాల్సి ఉంటుంది. ఇంకా ఏమైనా సరే మీకు అదనంగా వేరే కోర్సెస్ ఏమైనా మీకు కావాలనుకుంటే ఇక్కడ సర్చ్ ఫర్ లెర్నింగ్ కంటెంట్లోకి వెళ్ళిపోయి మీరు మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే వేరే కోర్సెస్ను కూడా మనం కావాలనుకుంటే వాటిని కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. ఈ 3 కోర్సెస్ని మాత్రం కంపల్సరీగా పూర్తి చేయాల్సి ఉంటుంది. సర్టిఫికేట్ని కూడా ఈ విధంగా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ కర్మయోగి పోర్టల్ రిజిస్ట్రేషన్ లింక్ అనేది నా వెబ్సైట్ అయిన amravati-teacher.com నుంచి మీరు ఈజీగా ఆ రిజిస్ట్రేషన్ లింక్, అంటే అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ మన మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయితే సరిపోతుంది. ఆ లాగిన్ లింక్ అనేది నా వెబ్సైట్లో మీకు అవైలబుల్గా ఉంటుంది.